ఆధునిక కాలంలో అనేక ప్రశ్నలకు కారణం డబ్బు. ఏ పని చెయ్యాలన్నా ముందుగా కావాల్సింది డబ్బే అనే పరిస్థితి నేడు నెలకొని ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి జీవితాలలో కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టలేకపోవటం, అనవసర ఖర్చులు చేయటం వంటివి కాక ఇతర దోషాల వల్ల కూడా డబ్బు నష్టపోతూ ఉంటాం. పేదవారు ధనవంతులు అంటూ ఉంటారు. అంటే వ్యక్తుల మధ్య వ్యత్యాసం కాదు, డబ్బే ప్రధాన కారణం. నేడు డబ్బు ఉంటేనే ఏ వ్యక్తికైనా పేరు, గౌరవం, ప్రతిష్ట. అదే డబ్బు లేకపోతే ఎవరు నువ్వు అనే ప్రశ్నలు వినాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందాలి అని అనుకోకపోయినా తమ దగ్గర డబ్బు ఉండాలని మాత్రం కోరుకుంటారు. డబ్బు ఉంటేనే నేటి సమాజంలో ఏమైనా చేయగలం. బడుగు జీవుల నుంచి ఎంతో కొంత సంపాదించేవారు డబ్బు కొరతగా ఉంటే ఎదుర్కొనే సమస్యలు ఇన్ని అన్నీ అని చెప్పలేము. కాబట్టి నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అయితే డబ్బు మన దగ్గర ఎలా నిల్వ ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుధవారం ఉదయం నిద్రలేచి పనులన్నీ చక్కబెట్టుకొని అశోక చెట్టు ఆకులు మీకు దొరికితే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. వీటితో పాటు పసుపు రంగు దారం తీసుకోవాలి. ఈ దారంతో అశోక ఆకులను మాలలాగా కట్టి ఇంటి సింహద్వారానికి తోరణంలా కట్టాలి. ఇలా చేసి తరువాత సాంబ్రాణి, గుగ్గిలం, జటామాంసి, తెల్ల కర్పూరం వీటిని కలిపి గుమ్మానికి కట్టిన వాటికి ధూపం చూపించాలి. మరలా బుధవారం వచ్చే వరకు ఇలానే ఉంచి బుధవారం మరలా కొత్తవి మార్చి కట్టాలి. వీటితో పాటు ఒక బ్లూ కలర్ క్లాత్ను కూడా తీసుకోవాలి. బ్లూ కలర్ క్లాత్ను మనం డబ్బు దాచే ప్రదేశంలో బీరువా లాకర్లో ఈ బ్లూ కలర్ క్లాత్ను పెట్టుకోవాలి. ఇలా చేస్తే తప్పక మన గృహంలో డబ్బు నిలకడగా ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కావున బుధవారం మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి డబ్బు సమస్యల నుంచి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.